ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభు కృప వలన మీరందరూ బాగున్నారని విశ్వసిస్తున్నాం. షకీనా సందేశం అని మా ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అనుదినము వీక్షిస్తూ వాక్యం ద్వారా బలపడుచున్నారని మేము నమ్ముతున్నాం. మీ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈరోజు దేవుని వాక్యాన్ని వినడానికి మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు పాస్టర్ జి విజయ్ కుమార్ గారు వాక్య సందేశం అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా దేవుని మాటలు విని దీవెనలు పొందుదాం. నిర్గమకాండము 24వ అధ్యాయం 12వ వచనం నుండి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము. నీవు వారికి బోధించున్నట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదనగా మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదికి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చు వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదికి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన ఆ మేఘములో నుండి మోషేను పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలుల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. దేవుడి వాక్య భాగము మన వినికిడిలో ఆశీర్వదించెను గాక. ఆమేన్. ఈ చదువుకున్నటువంటి వాక్య సందర్భములో ఒక సందర్భం మనం చదువుకున్నాం. ఒక సంఘటన జరిగింది. దేవుడు మోషేతో మాట్లాడుతూ, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము అన్నాడు. కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట ఉండుము అన్నాడు. బైబిల్ గ్రంథములో ఉపవాస ప్రార్థన చేసింది. అందులో 40 దినములు ఉపవాస ప్రార్థన చేసింది. మొట్టమొదటి చేసింది ఎవరండి? దైవజనుడైనటువంటి మోషే. ఈయనేమో కొండ మీదకి వెళ్ళి అక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. తర్వాత దైవజనుడైనటువంటి ఏలియా ఆయన భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 దినములు ఇంకా భోజనం చేయకుండా అరణ్యములో ఆయన ప్రయాణము చేశాడు. మూడవదిగా యేసు ప్రభువారు ఆయన 40 దినములు అరణ్యములో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఆయన 40 రోజులు కూడా ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు. అలాగా ఏమీ తినకుండా ఏమీ తాగకుండా 40 రోజులు ఉన్నటువంటి భక్తులు కొంతమంది ఉండొచ్చేమో ఇంకా కదండి. దేవుడు వారికి ప్రేరేపిస్తే, దేవుడు వారిని నడిపిస్తే అక్కడ ఉండొచ్చు. మోషే నీవు కొండ ఎక్కి వచ్చి అక్కడ నాతో కూడా ఉండుము అన్నాడు. దేవుడు మోషేని కొండ మీదకి రమ్మన్నాడు. ఎందుకు పిలిచాడు దేవుడు మోషేని? నీవు ఇశ్రాయేలుకు బోధించినట్లుగా నేను నీకు నా ఆజ్ఞలను రాతి పలకల మీద రాసి నీకు ఇస్తాను అని దేవుడు చెప్పాడు. దానికోసం మోషే కొండ మీదకి వెళ్ళాడు. దేవుని హస్తాల్లో నుండి ఆ ధర్మశాస్త్రమును, దేవుని ఆజ్ఞలను తీసుకోవడానికి నీవు కొండ ఎక్కి రమ్మని చెప్పేసి దేవుడు మోషేతో మాట్లాడాడు. అయితే మోషే కొండ ఎక్కేటప్పుడంట మోషేతో పాటు ఇంకెవరు వచ్చారు? యెహోషువ కూడా వచ్చాడు. కానీ యెహోషువని కొండ మీదకి రమ్మని చెప్పలా. ఇశ్రాయేలు పెద్దలందరూ వచ్చారు. ఎంతమంది ఉన్నారు పెద్దలు? సుమారు ఎంతమంది ఉండొచ్చు? 12 గోత్రాల వారు ఉన్నారు. 12 గోత్రాలకు సంబంధించిన ప్రధానులు ఉంటారు.
అలాగే మొత్తం 70 మంది పెద్దలను ఇశ్రాయేలుకి ఏర్పాటు చేశారు. ఈ 70 మంది పెద్దలు కూడాను అక్కడికి కొండ దగ్గరికి వచ్చారు. అప్పుడు మోషే అంటున్నాడు, మీరందరూ ఇక్కడే ఉండండి, కొండ మీదకి మీరు రమ్మని దేవుడు చెప్పలేదు కాబట్టి మీరు కొండ మీదకి రాకూడదు, మీరు ఇక్కడే ఉండండి. ఎందుకంటే అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే దేవుని మహిమ సీనాయి పర్వతము చుట్టూ కూడా ఆ మేఘము 6 దినములు కమ్మి ఉండెను. 7వ దినమున దేవుని మహిమ సీనాయి శిఖరం మీదకి వచ్చిందంట. అక్కడ అగ్నివలే, అక్కడికి ఎవరుండాలి? ఆ అగ్నిలో ఎవరు నిలబడగలరు? ఆ మేఘములోనికి ఎవరు ఎక్కగలరు? దేవుడు అంటున్నాడు, మోషే నువ్వు ఎక్కిరా, మిగతా వారందరూ ఇక్కడే ఉండండి అని దేవుడు చెప్పిన ప్రకారంగా మోషే అంటున్నాడు, మీరు పెద్దలారా ఇక్కడే ఉండండి అని చెప్పి, మీకు ఏదైనా అవసరమైతే ఇదిగో అహరోను ఉన్నాడు, హూరు ఉన్నాడు, మీరు ఇక్కడే ఉండండి అని ఆయన కొండ మీదకి ఎక్కి వెళ్ళాడు. దేవుడు చెప్పినట్టుగా నీవు కొండ పైకి వచ్చి అచ్చట నాతో కూడా ఉండుము. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుడు కొండ మీదే ఉంటాడా? ఏమండి, దేవుడు కొండ మీదే ఉంటాడా? కొండ మీద ఇది పరిశుద్ధమైన స్థలం. కొండ మీద ఆయన మేఘము ఆవరించిన స్థలం, ఆయన మహిమ అగ్ని దిగి వచ్చినటువంటి స్థలం. అంటే ఒక పరిశుద్ధమైన స్థలములోనికి దేవుడు దిగి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఆ రోజున ఆ కొండను ఒక పరిశుద్ధ స్థలముగా ఆయన ఎన్నుకున్నాడు. ఈ రోజున ఈ ఒక మందిరాన్ని ఆయన పరిశుద్ధ స్థలముగా ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నామండి. ఒకవేళ మనం మన ఇంట్లోనే గనక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఆ స్థలమునే పరిశుద్ధపరిచి అక్కడికి ఆయన దిగి వచ్చి ఆయనే మనతో కూడా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. పాత నిబంధనలోనే మోషే నువ్వు ఎక్కొచ్చి నాతో కూడా ఉండు అన్నాడు. నూతన నిబంధనలో ఆయనే మన దగ్గరికి దిగి వచ్చి, ఎందుకంటే ఆయన తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారిని ఆ పరలోకం నుండి ఈ భూలోకానికి ఆయన మనుష్య కుమారునిగా పంపించి మనతోనే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మీరు పెద్దలారా ఇక్కడే ఉండండి అంటే, యెహోషువ ఇక్కడే ఉండండి అంటే, అహరోను హూరు ఇక్కడే ఉండండి అంటే, ఈ 40 రోజులు అయిపోయేసరికి వీళ్ళు ఏం చేశారు? ఉన్నారా? ఏమండి, ఉన్నారండి? 40 రోజులు అయిపోయేసరికి ఈ పెద్దలు అంటున్నారు, ఆ మోషే అనేవాడు ఏమైపోయినో నువ్వు చూడలేదా? నీకు తెలీదా? ఈ పెద్దలు ఏమంటున్నారండి, ఆ మోషే అనేవాడు ఏమైపోయినో మాకు తెలీదు, మా కోసం ఒక దూడను, బంగారపు దూడను తయారు చేయొచ్చు. మామూలు దూడ కాదు, మట్టి దూడ కాదు. ఏ దూడ కావాలంట? బంగారపు దూడ కావాలి. బంగారమా? మేము ఇస్తాంగా బంగారం. ఆ మోషే అనేవాడు ఏమాయను మీకు తెలీదా? పెద్దలారా మీకు తెలీదా? ఆయన మీ అందరి ముందే కొండకి వెళ్ళాడు. ఆ మేఘము ఆ కొండను ఆవరించగా ఆ మేఘములోనికి ఎక్కి ఆయన శిఖరమునకు వెళ్ళాను. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఆ మేఘము దేనికి సూచనగా ఉన్నది అంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉంది. దేవునికి స్తోత్రం అండి. ఇప్పుడు ఆ మేఘములోనికి ఎక్కి వెళ్ళాడు కదా. యేసు ప్రభు వారు ఉపవాస ప్రార్థన చేశారు. ఎలాగనా? ఆత్మ సహాయముతో, పరిశుద్ధాత్మ సహాయం. పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యంలోనికి కొనిపోయెను. పరిశుద్ధాత్మ సహాయంతో ఆయన 40 దినములు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. ఆత్మదేవుని సహాయం లేకుండా మనం ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేం. మనం పరిశుద్ధాత్మ దేవుని సహాయం కోరుకొని ఆయన మన తోడుగా ఉంటే మనము సమయాన్ని గుర్తించలేము. ఆకలి దప్పులు అనేవి మనకి ఈ శరీరానికి కూడాను అవి ఇబ్బంది కలిగించకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన బలహీనతను ఎరిగి ఆయన మనలను ప్రార్థనలో నడిపిస్తూ ఉన్నాడు. మన పక్షమున ఉచ్చరింప శక్యము కానీ మూలుగులతో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ 40 దినములు కూడాను 46 రోజులు మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాం. ఇక్కడ 46 రోజులు రాత్రి కూడా మీకు జ్ఞాపకం చేశాను. ఈ 46 రోజుల్లో నేను దేవునితో ఉండాలి అనుకుంటే 46 రోజులు ఉండొచ్చు. కనీసం నాకు ఆరోగ్యం సహకరించట్లేదు, లేక ఇంకా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి అనుకున్న వారు వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉన్నా 7 రోజులు ఉపవాసం ఉండవచ్చు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నా 14 రోజులు ఉపవాసం ఉండవచ్చు. వారానికి 3 రోజులు ఉపవాసం ఉన్న ఆల్టర్నేట్ డేస్లో రోజు మార్చి రోజు ఉపవాసం ఉన్న 21 రోజులు ఉపవాసం ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగునుగాక.
అసలు ఉండకూడదు అంటే ఒక్కరోజు కూడా ఉండకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఉండను అనుకుంటే ఒక్కరోజు కూడా ఉండలేరు. సంఘం అంతా ఉంటున్నారే, నాకంటే చిన్న వయసు వారు ఉంటున్నారు, నాకంటే పెద్ద వయసు వారు ఉంటున్నారు. ఆత్మీయ జీవితంలో నేను బలపరచబడాలి, మరి నేను కూడా ఎంతో కొంత సిద్ధపడాలి. ఒక ఆశ కనుక నీలో ఉంటే మనము ఆయనతో కూడా ఉండడానికి ప్రభు కృపిస్తాడు. దేవునికి స్తోత్రం అండి. ఆశ కలిగిన ప్రాణాన్ని మేలుతో తృప్తిపరచే దేవుడు. ఆయనతో కూడా మోషే నీవు ఎక్కి వచ్చి ఇక్కడ నాతో కూడా ఉండుము అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు మోషేతో. మనం కూడాను ఈ అనుభవం, ఉపవాసం ఉండే అనుభవం ఎటువంటిదంటే సీనాయి శిఖర అనుభవం. దేవునికి స్తోత్రం అండి. సీనాయి శిఖర అనుభవం. ఒకవేళ మనము దేవుడు ఇప్పుడు మనకి అవకాశం ఇచ్చాడు, దాన్ని ఉపయోగించుకోవాలి. ఆ యెహోషువ లేకపోతే పెద్దలు అహరోను, హూరు వారు కొండ దిగువ భాగంలోనే ఉన్నారు. మోషే ఒక్కడే కొండ శిఖరానికి ఎక్కి వెళ్ళాడు. ఇప్పుడు మన ఆత్మీయ అనుభవంలో ఇది మనం కొండ దిగువన ఉన్నామా లేక మేఘంలో ప్రవేశించి కొండను ఎక్కిన అనుభవంలో ఉన్నామా? కొంతమంది ఇదే మాకు 40 రోజులు మొట్టమొదట మా జీవితంలో ఈ ఉపవాస ప్రార్థనలో పాల్గొంటున్నాం అనేవారు బహుశా వారు కొండ దిగువ భాగంలో ఉండవచ్చు. మేము కొంతకాలం నుంచి చేస్తున్నాం అనేవారు మేఘములోనికి ఎక్కి ఉండవచ్చు. ఎవరైతే ఆత్మ నడిపింపును సహాయమును పొంది సిద్ధపడి ఉన్నారో వారు శిఖరం మీదకి ఎక్కగలిగి ఉండవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను ఎక్కడున్నాను ఆలోచన చేయండి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను మీరు అనుకోవాలి. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నాను? ఈ 40 దినముల ఉపవాస ప్రార్థనలు ప్రతి సంవత్సరం మన జీవితంలో ఒకసారి ఏర్పాటు చేసుకుంటున్నాం. ఇవి వస్తున్నాయి పోతున్నాయి, కానీ దానివల్ల మనకేమైనా ఉపయోగం ఉందా? మోషే ఇదిగో ఈ ప్రజలందరికీ నేను ధర్మశాస్త్రం ఇవ్వబోతున్నాను, ఆ ధర్మశాస్త్రం నీకు ఇవ్వాలంటే నీవు కొండ మీదకి ఎక్కి రావాలి. ప్రభువా 40 పగళ్ళు 40 రాత్రులు తినకుండగా తాగకుండగా అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ఉండలేదయ్యా. అప్పటికి మోషేకి వయసు ఎంత? సుమారుగా 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నాడా? 40 సంవత్సరాలు మిద్యాన్ దేశంలో ఉన్నాడా? ఎంత అయింది ఇప్పటికి? 80 సంవత్సరాలు. ఇప్పుడు ఇశ్రాయేల్ నడిపిస్తూ ఉన్నాడా? ఏమండి, ఇప్పుడు కనీసం 80 సంవత్సరాల వయసు ఉండేదిగా. 80 సంవత్సరాల వయసులో ఉన్న ఆయన 40 దినముల ఉపవాసం ఉంటే 40 సంవత్సరాలు ఉన్న మనము 80 దినాల ఉపవాసం ఉండొచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీ వయసు 40 కంటే తక్కువే ఉండొచ్చేమో, 40 కంటే ఎక్కువ ఉండొచ్చేమో, కానీ 80 కంటే ఎక్కువ మాత్రం ఇక్కడ ఎవరు లేరు అనుకుంటున్నాను. అవునా? మోషేకి 80 కంటే ఎక్కువే ఉన్నాయి కదా. దేవుడు మోషేకి ఎంత కృపించా అంటే 120 సంవత్సరాల వయసులో కూడా కంటి చూపు తగ్గలేదంట, కాలు సత్తువ తగ్గలేదంట. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేస్తే వాళ్ళ చెప్పులు తెగిపోలేదంట, చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళు ధరించుకున్న వస్త్రాలు పాతగిలిపోలేదంట. ఎంత ఆరోగ్యం ఇచ్చాడు, ఎంత కాపుదలు ఇచ్చాడు, ఎంత సంరక్షించాడు, ఎంత కృపిచ్చాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. నీ ఆరోగ్య విషయంలో ఎంతో కృపిస్తున్నాడు, నీ కుటుంబ విషయంలో ఎంతో కృపిస్తున్నాడు, నీ జీవితంలో ఎంతో మేలు చేస్తున్నాడు ఆయన. మన జీవితాల్లో ఇశ్రాయేలుకి తోడుగా ఉన్నట్టుగానే పగలు మేఘస్తంభముగా రాత్రి అగ్నిస్తంభముగా ఆయన తోడుగా ఉన్నాడు. ఆ మేఘము పరిశుద్ధాత్మ దేవుని సన్నిధికి సూచనగా కనబడతా ఉంది. ఆ పర్వతమును మేఘము ఆవరించిందంట. దేవునికి స్తోత్రం అండి. ఈ ఉపవాస దినాల్లో దేవుని మందిరంలోకి మీరు రావాలని ఎందుకు చెప్తున్నామంటే ఇక్కడ పరిశుద్ధాత్మ మేఘము ఆవరించి ఉండును గాక. ఇక్కడ దేవుని పరిశుద్ధాత్మ దివ్య సన్నిధిని ఈ స్థలములో ప్రభు సమృద్ధిగా మనకు దయచేస్తున్నారు. పొందుకున్న వారికి పొందుకున్నంత. దేవునికి స్తోత్రం అండి. కొంచెముగానైనను ఆత్మను పొందినవారు అని ఒక సందర్భంలో రాస్తారు. తర్వాత 7 ఆత్మతో అభిషేకించెను అని రాస్తాడు. ఎలీషా గురించి రాసినప్పుడు ఎలీషాకి ఏలియా పొందిన అభిషేకం కంటే 2 రెట్లు అభిషేకము, 7 అభిషేకము. 7 అంటే సంపూర్ణతకు సాదృశ్యం. ఇంకంతేకాకుండా కొలత లేనంత అభిషేకం. ఏ కృపను మనం పొందాము? ప్రభువా మనం కొంచెముగా నేను పొందకపోతే అడగాలి యేసుని, ప్రభువా
కొంచెముగానైనా నన్ను అభిషేకించయ్యా. కొంచెమే అభిషేకించబడితే రెట్టింపుగా నన్ను అభిషేకించయ్యా. ఇక్కడ ఆ పరిశుద్ధాత్మ దివ్య సన్నిధిలో మనం అందరం కూడా ప్రభుని అడగాలి, ఆ రెట్టింపుగా నన్ను ఆత్మతో అభిషేకించు ప్రభా, ఏడంతలుగా నన్ను అభిషేకించాయి, కొలత లేనంతగా నన్ను అభిషేకించు ప్రభా. పరిశుద్ధాత్మ దేవుని సహాయమును మనమందరం కూడా పొందుకోవడానికి ఇష్టపడితే ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. తను అడుగు వారికి తన పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహించింది. దేవునికి మహిమ కలుగును గాక. అడుగు వారికి అందరికీ ధారాళముగా దయచేసే దేవుడే ఉన్నాడు. ఇక్కడ వాక్య భాగంలో మోషే 40 దినములు 40 పగళ్ళు 40 రాత్రులు ఆ కొండ మీద యెహోవాతో కూడా ఉండెను. అనగా మనం ఉపవాస ప్రార్థనలోకి వెళ్తున్నామంటే ఎవరితో కూడా ఉండబోతున్నామంటే దేవునితో కూడా ఉండబోతున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడంట, వారిని చూచి చూడండి, ఇశ్రాయేలు అందరూ కూడా, యూదులు అందరూ కూడా అనుకున్నారట. అపోస్తల కార్యముల గ్రంథములో 4వ అధ్యాయము 13వ వచనం చూడండి. వారు పేతురు యోహానుల ధైర్యము చూచినప్పుడు, పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. వారు యేసుతో కూడా ఉండిన వారు. దేవునికి మహిమ కలుగును గాక. 4:13 దయచేసి అందరూ కూడా నోట్ చేసుకోండి. పేతురు యోహాను విద్యలేని పామరులే, వారికి విద్య లేదు కానీ మహోన్నతుని విద్య వచ్చింది. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ లోక సంబంధమైన విద్య వారికి లేదు, వారు చదువుకున్నవారు కాదు, చేపలు పట్టే జాలరులు అయినా వారికి మహోన్నతుని విద్యను దేవుడు నేర్పించాడు. వారు ఎలా నేర్చుకున్నారా అంటే యేసుతో కూడా ఉన్నవారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉపవాస ప్రార్థనలో మనం ఏకీపించామంటే ఎవరితో ఉంటున్నామండి? యేసయ్యతో కూడా ఉంటున్నాం. మందిరానికి వచ్చామంటే మనం యేసయ్యతో కూడా ఉంటున్నాం. ఉపవాసంలో ఉన్నామంటే యేసయ్యతో కూడా మనం ఉంటున్నామంటే ఆయన ఉన్నాడు. ఈ 46 రోజుల్లో కొంతమందికి అవకాశం ఉంటే వస్తారు, అవకాశం లేకపోతే కొంతమంది మానుకోవచ్చేమో, రాలేకపోవచ్చేమో, కానీ ఆయన మాత్రం రోజు వస్తున్నాడు వచ్చిన వారి కోసం. దేవునికి మహిమ కలుగును గాక. రోజు ఎవరో ఉంటున్నారు, ఇక్కడ ఎవరో ఒకరు ఉంటున్నారు, వారితో కూడా నేను ఉంటానని యేసయ్య వస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థనలో ఆయనతో కూడా మనం ఉంటే ఆయన వలె మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం అండి. మోషే కొండ మీద నుంచి ఆయన క్రిందకు దిగి వచ్చేటప్పుడంట ప్రజలు ఆయన ముఖమును చూసేటప్పుడంట ఆ ముఖము వెలుగుతూ ఉందంటండి, చర్మము ప్రకాశిస్తా. ఒక మనిషి యొక్క చర్మం ప్రకాశించిన సందర్భం అక్కడే మనం చూస్తాం. ఎక్కడ? దేవునితో కూడా ఉన్న సమయంలోనే ఈ చర్మము ప్రకాశించింది కదా. మనం మందిరానికి వచ్చేటప్పుడు సాధ్యమంతగా ఈ చర్మం ప్రకాశించాలని మనం ప్రిపేర్ అవుతాం కదా. మనం అందరం కూడా ప్రిపేర్ అవుతాం. అద్దంలో చూసుకోకుండా బయలుదేరుతాం. మనం ఫైనల్ సర్టిఫికెట్ లేకుండా మనం బయటకు వస్తామా? ఇంకొకసారి అద్దంలో చూసుకొని ఓకే అనుకున్నప్పుడే బయలుదేరుతాం. కానీ ఎంత ప్రకాశించినా కానీ కాసేపటికి ఇది రాసుకున్న పౌడర్ ఎడిపోతుందో, ఫెయిర్ అండ్ లవ్లీ ఎడిపోతుందో, అసలు ఏమేమి మిగతా ఏమేమి ఉపయోగించాడని ఏమైపోతుందో అర్థం కావట్లా. కానీ తిండి తిప్పులు లేకుండా పైన కూర్చున్నాడు ఆయన. మోషే ఎన్నిసార్లు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు? 2 సార్లు ఆయన ఉపవాసం ఉన్నాడు. ఆయన ఈ శరీర సంబంధముగా ఏమీ ఆలోచన లేకుండా ఉంటే ఈ శరీరం అంట ఏమైందంటండి? ప్రకాశించింది. ఆయన ముఖము ప్రకాశించిన సంగతి కూడా ఆయనకి తెలియలేదంట. ఆ మహిమతో దేవుడు నింపాడు. దేవుని స్తోత్రం. కారణం ఏంటంటే దేవునితో కూడా మోషే ఉన్నాడు, యేసు ప్రభు వారితో కూడా శిష్యులు ఉన్నారు. రూపాంతరపు కొండ మీదకి యేసు ప్రభు వారు శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళారు. ఎంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళారు? మొత్తం శిష్యులు ఎంతమంది ఉన్నారు? 12 మంది ఉన్నారు. కానీ ఎంతమంది తీసుకెళ్ళాడు? 3 తీసుకెళ్ళాడు. పేతురు, యోహాను, యాకోబు. 12 మంది ఉంటే 12 మందిలో 3 ఆయన తీసుకుని పైకి వెళ్ళాడు. ఈ 3 ఆయన మహిమ దర్శనమును ఆ కొండ మీద చూశారు. వీరి కన్నులు వెలిగించబడ్డాయి. దేవునికి మహిమ కలుగును గాక. పేతురు తొందరపడిన వాడే అంటున్నాడు, ప్రభువా ప్రభువా, ఇగో నీకు ఒక పర్ణశాల, ఏలియా మోషేకు ఒక పర్ణశాల, ఏలియాకు ఒక పర్ణశాల ఇక్కడ కడతానయ్యా నేను అంటున్నాడు.
నువ్వు కట్టాల్సింది ఇక్కడ కాదు, నువ్వు కట్టాల్సింది పర్ణశాలలు కాదు, నువ్వు కట్టాల్సింది సంఘాలను. దేవునికి స్తోత్రం. ఇదిగో క్రీస్తు అనే బండ మీద నువ్వు సంఘాన్ని కట్టాలి. ఇక్కడ పర్ణశాల కడితే ఇక్కడే మనం అందరూ భజన చేసుకుంటూ కూర్చుంటాం. ఎక్కడ? రూపాంతర కొండ మీదనే. మోషే, ఏలియా ఆ ఇద్దరు అక్కడ వచ్చారంట, ప్రభు వారితో మాట్లాడుతున్నారంట. అక్కడ ముగ్గురు మాట్లాడుకుంటుంటే ఇక్కడ ముగ్గురు చూస్తూ ఉన్నారు. ఎవరు ముగ్గురు మాట్లాడుతున్నారు? మోషే, ఏలియా, యేసు ప్రభు వారు మాట్లాడుకుంటుంటే ఎవరెవరు మాట్లాడుతున్నారా అంటే, ఎవరైతే 40 దినములు అన్నపానములు లేకుండా దేవునితో కలిసి సహవాసం చేశారో వారు మాట్లాడుకుంటున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఈ ముగ్గురు ఒక టీము, ఈ ముగ్గురు ఒక గుంపు. ఈ పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురు ఒక టీము. చూడండి, ఈ ముగ్గురు కాకుండా మిగతా 9 మంది ఈ శిష్యులు ఉన్నారు కదా, ఈ 9 మంది ఒక టీము. ఈ 9 మంది ఏమో ఇంకా కొండ ఎక్కలేదు, కానీ ఈ ముగ్గురు మాత్రమే కొండ ఎక్కారు. ఆ ముగ్గురు మాత్రమే వారు మహిమలో, వారు దర్శనములో, వారందరూ కూడా ప్రత్యక్షత, వారు దేవుని యొక్క ఆ మహిమలో నింపబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. మరి మనం ఏ అనుభవంలో ఉన్నామండి? యేసయ్యతో ఉన్నామా? కొండ దిగువ భాగంలో ఉన్నామా? లేక కొండ ఎక్కిన అనుభవంలో ఉన్నామా? లేక ఆ 40 దినములో ఉపవాస ప్రార్థన చేసి దేవుని మహిమను పొందిన అనుభవంలో మనం ఉన్నామా? ఇంకా ఒక మెట్టు మనం పైకి ఎక్కుదాం. దేవునికి స్తోత్రం అండి. ఇంకొక కొండపైకి మనం ఎక్కుదాం. ఆ కొండపైకి మనం ఎక్కగలిగినంత వరకు మనం ఎక్కుతానికి ప్రయత్నం చేస్తే పరిశుద్ధాత్మ దేవుడే చేయబట్టుకొని ఆయన శిఖరానికి చేర్చును గాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో 40 దినములు, 40 అనే సంఖ్యకి చాలా ప్రాముఖ్యత ఉందండి. దేవుడు మోషేని కొండ మీద ఉండమన్నాడు. అయితే ఎన్ని రోజులు ఉండాలనేది ముందు చెప్పలా కదా. ఒకవేళ నువ్వు 40 రోజులు ఉండాలంటే మోషే భయపడేవాడేమో కదండి. 40 రోజులు అంటే భయపడేవాడేమో, కానీ ముందుగా చెప్పలా ఎన్ని రోజులు ఉండాలయ్యా బాబు నువ్వు అని. కానీ కొండ మీదకి రమ్మంటే కొండ మీదకి వెళ్తే ఆయనకు అర్థమైంది, ఏ దేవునితో మనము ఎన్ని రోజులైనా ఉండవచ్చు. దేవునికి స్తోత్రం అండి. ఇంకా 40 కాదయ్యా, ఇంకొక 30 ఎక్స్ట్రా ఉండు, మొత్తం 70 రోజులు ఉంటే అలాగే ఉండేవాడేమో. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నడిపించేది ఆయన కనుక. ఆకలి అవ్వలేదు, దాహం అవ్వలేదు కదా. మనం రోజు ఎన్ని లీటర్ల నీళ్ళు తాగుతున్నాం? ఎన్ని కావాలి మన శరీరానికి? ఏమండి, ఎన్ని లీటర్లు కావాల్సి వస్తాయి? డాక్టర్ గారు ఏం చెప్తున్నారంటే, మీ శరీర బరువును బట్టి 20 కేజీల బరువు కంట మనం ఒక 2 లీటర్ల నీళ్ళు, 1 లీటర్ నీళ్ళు తాగాలండి. 20 కేజీల బరువుకి 1 లీటర్ నీళ్ళు. 40 కేజీలు అనుకోండి, రోజు మొత్తానికి 2 లీటర్లు సరిపోతాయి. 60 కేజీలు అనుకోండి, రోజు మొత్తానికి 3 లీటర్లు ఉండాలి. 80 కేజీలు ఉంటే 4 లీటర్లు తాగాలి. మన బాడీ మొత్తంలో రక్తం ఎంత ఉంటుంది? శరీరం లోపల రక్తం ఎంత ఉంటుంది సుమారుగా? మన రఘుకి యాక్సిడెంట్ అయితే కాలుకి 4 నరాలు తెగిపోయినాయి అంటండి. 5 వేలు ఉంటాయి కదా, 5 వేలలో 4 వేల నరాలు తెగిపోయినాయి అంట. రక్తం ప్రవహిస్తుందంట. చాలా రక్తం పోయింది పాస్టర్ గారు అన్నాడు. అంటే మరి రక్తం సరిపోని బాడీలు లేకపోతే ఏం చేస్తారు? రక్తం ఎక్కిస్తారు కదా. ఎక్కించాలంటే మనకి ముందు అసలు నీ బాడీలో ఏ గ్రూప్ రక్తం ఉందో తెలుసా? ఏమండి, నా గ్రూప్ రక్తం నాకు తెలుసు అన్న వాళ్ళు చేతులు స్తోత్రం చేస్తారా? నా గ్రూపు రక్తం ఏంటో నాకు తెలుసు అన్నవాళ్ళు. మా ఆడవాళ్ళందరికీ, వివాహమైన వాళ్ళందరికీ తప్పనిసరి తెలిసి ఉండాలి. ఎప్పుడు పరీక్ష చేస్తారు వాళ్ళకి? గర్భవతులుగా ఉన్నప్పుడు మీ గ్రూప్ ఏందో అని చెప్తారు కదా వాళ్ళు. చెప్పారు కానీ పాస్టర్ గారు నేను మర్చిపోయాను. అందరూ ఎందుకు తెలుసుకొని ఉండాలి అంటే, సడన్గా ఏదైనా యాక్సిడెంట్ జరిగితే, ఏదైనా అవసరం అయితే రక్తం ఎక్కించాలంటే నీది ఏ గ్రూపు అంటే చెప్పగలిగి ఉండాలి. ఒకవేళ చెప్పలేకపోతే నీ రక్త పరీక్ష చేసిన దాకా ఆగాలి. ఈ టైం వేస్ట్ అయ్యింది. అందుకోసం డాక్టర్స్ ఏం చేస్తున్నారంటే, మన గ్రూప్ ఏంటో తెలుసుకోండి, మన రక్తం పర్సంటేజ్ ఎంత ఉందో మన బాడీలో తెలుసుకోండి. తక్కువగా ఉంటే ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మనం రోజుకి కనీసం 4 లీటర్లు 3 లీటర్లు నీళ్లు తాగాలి. చలికాలం తాగుతున్నామా? తాగట్లా కదా. ఏదైనా బాధ వచ్చినప్పుడు అప్పుడు అర్థమయ్యేది. రాళ్ళు ఉన్నాయి. ఎక్కడ రాళ్ళు? చెవులో రాళ్ళు కాదు, ముక్కులో రాళ్ళు కాదు. ఎక్కడ రాళ్ళు?
ఎందుకు వచ్చినాయి రాళ్ళు? నీళ్లు లేకపోతే రాళ్ళు వచ్చినాయి, రాళ్ళు బయటపడినాయి అంట. డాక్టర్ గారు ముందేమంటాడంటే, నువ్వు నీళ్లు తాగాలి. ఒరేయ్, నీకు 500 రూపాయలు ఇస్తే నువ్వేం సలహా చెప్పావు? డాక్టర్ గారికి 500 రూపాయలు ఇస్తే ఆయన ఏమన్నాడు? నీళ్లు తాగాయి అన్నాడు. దీనికోసం నీకు 500 ఇచ్చింది తెలుసు, కానీ మేము చేయలేదు కదా కాబట్టి చెబుతున్నాడు కదండి. మోషే కొండ మీద నీళ్లు తాగలేదు, ఆహారం పుచ్చుకోలేదు. ఎలా ఉండగలిగాడంటే దేవునితో మాట్లాడుతున్నాడు కనుక. దేవునికి స్తోత్రం. దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవునికి స్తోత్రం. మనము ఉపవాసం ఉండి మందిరంలో ప్రార్థన చేసినంతసేపు, మందిరంలో కూర్చున్నంతసేపు అసలు మనకి ఆకలి దప్పులు తెలియట్లా. ఇంటికి వెళ్ళటంతోనే, ఇంట్లో గుమ్మంలో అడుగు పెట్టడంతోనే సూప్ అంతా వంటగది మీదకి వెళ్తుంది. ఏమండి, ఆలోచనలన్నీ వంటగదిలోనికి వెళ్తున్నాయి. కానీ ఇక్కడికి వచ్చినప్పుడు ఆలోచన రాలేదే. ఎందుకంటే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు కనుక దేవునికి స్తోత్రం. అక్కడికి వెళ్ళేసరికి మనకు కొంచెం గ్యాప్ వచ్చింది. అప్పుడు మనకి శరీరం సంబంధించిన ఆలోచనలన్నీ వచ్చేస్తున్నాయి. దీనికి ఆహారం పెట్టాలి, కడుపుకి, ఈ శరీరానికి ఆహారం పెట్టాలి అని దాని వైపు మనం వెళ్తున్నాం. గమనించిన ప్రేమ దేవుని బిడ్డలారా, మోషేని కొండ మీదకి ఎందుకు ఎక్కిరమ్మన్నా అంటే నాతో కూడా ఉండటం కోసం. దేవునికి స్తోత్రం. మనం దేవునితో కూడా ఉండే స్థలాన్ని ఎంపిక చేసుకోవాలి. ఉపవాసం ఉన్నప్పుడు దేవునితో కూడా ఉండే స్థలాన్ని మనం ఎంపిక చేసుకోవాలి. ఆయనతో ఉండే ఆ సమయాన్ని దేవునికి మనం ఇవ్వాలి. అప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం అండి. మనము ఆయనకి సమయం ఇవ్వకుండా మన పనులన్నీ మనం చేసుకుంటా ఉంటే, మీరు ఉపవాసం ఉండి వివాదము చేయొచ్చు, గుద్దులాడుచు, వ్యాపారం చేస్తూ, మేము ఉపవాసం ఉన్నప్పుడు నువ్వెందుకు మా ప్రార్థన ఆలకించలేదు? ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడువయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని, మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాం. ఈ సందేశం ద్వారా మీరు పొందిన మేలులు మరియు మీ ప్రార్థన అవసరతలు మాతో తప్పక పంచుకొనగలరు. మా అడ్రస్ షకీనా ప్రార్థనా మందిరం, శారదా కాలనీ 32వ లైన్, రెడ్డిపాలెం రోడ్, గుంటూరు. మా ఫోన్ నంబర్స్ 9963242497, మరి యొక్క నెంబర్ 8855539777. ప్రైజ్ ది లార్డ్.